అందరూ బాగుండాలని కోరుకుందాం. అధిక జ్యేష్ఠమాసం ప్రారంభమైంది కదా! ఇప్పుడు అసలు జ్యేష్ఠమాసం జరుగుతుంది. ఇది అధిక మాసం అన్నమాట. 3 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ అధిక మాసం ఈసారి జ్యేష్ఠమాసంలో వచ్చింది. మరి ఈ జ్యేష్ఠమాసంలో శుభకార్యాలు చేసుకోవచ్చా? అసలు అధిక మాసం అంటే ఏంటి? అది ఎందుకు వస్తుంది? ఎలా ఏర్పడుతుంది? ఈ పవిత్ర మాసం యొక్క విశిష్టత ఏమిటి అనేది తెలుసుకుందాం. తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి అధిక మాసం వస్తుంది. 2023లో శ్రావణ మాసం అధిక మాసంగా వచ్చింది. ఇప్పుడు అంటే 2026లో జ్యేష్ఠ మాసం అధిక మాసంగా వచ్చింది. అసలు అధిక మాసం అంటే ఏమిటి? ఒకే సంవత్సరంలో ఒకే పేరున్నటువంటి మాసం 2 సార్లు వస్తే మొదటి దాన్ని అధికమని, రెండవ దాన్ని నిజమని అంటారు. శుద్ధం అని కూడా అంటారు. శుభకార్యాలు నిషిద్ధమైన ఈ అధిక మాసంలో మనము జపతపాలు చేసుకోవచ్చు, సత్యనారాయణ స్వామి పూజలు లాంటివి చేసుకోవచ్చు. కానీ పెళ్ళిళ్ళు లాంటి శుభకార్యాలను జరపటానికి నిషిద్ధం అన్నమాట. ఈ అధిక మాసం ఎలా ఏర్పడుతుందో చూద్దాం. ఈ ఏడాది మే 17 ఆదివారం నుంచి అధిక జ్యేష్ఠ మాసం ప్రారంభమైంది. అసంక్రాంతి మాసం అధిక మాస అని సనాతన ధర్మశాస్త్రంలో వివరించి ఉంది. అంటే సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి ప్రయాణించడాన్ని సంక్రమణం లేదా సంక్రాంతి అంటారు. ఏ మాసంలో అయితే సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకొక రాశిలోకి ప్రవేశించడో ఆ మాసాన్ని అధిక మాసం అని అంటారు. మరి శాస్త్రీయ కోణం నుంచి చూస్తే, చంద్రమానం ప్రకారం చూస్తే ఒక సంవత్సరానికి 354 రోజులు అంత మాత్రమే ఉంటాయి. అదే సౌరమానం ప్రకారం అయితే 365 రోజులు ఉంటాయి. రెండింటి మధ్య వచ్చే 11 రోజుల తేడాను సరిచేయడానికి ప్రతి 33 నెలలకు ఒకసారి అధిక మాసం ఏర్పడుతుంది. అంటే ఏడాదికి 11 రోజుల చొప్పున 3 సంవత్సరాలకు సుమారుగా 33 రోజుల పైనే అవుతుంది. ఈ కాలాన్ని అధిక మాసంగా పరిగణించాలని శాస్త్రం చెప్తోంది. ఏ నెల అధిక మాసం అవుతుందని అనుకుంటున్నాము అంటే, ఏ నెలలో సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకొక రాశిలోకి సంక్రమణం చెందడో అంటే ప్రవేశించడో ఆ మాసాన్ని మనం అధిక మాసం అని చెప్తూ ఉంటాము. దీన్ని పురుషోత్తమ మాసం అని కూడా అంటారు. ఈ మాసానికి అధిపతి శ్రీ మహావిష్ణువు. ఇది సాధారణంగా ఎప్పుడంటే చైత్రమాసం నుంచి ఆశ్వీజ మాసం మధ్యలో అధిక మాసం వస్తుంది. మిగతా మాసాల్లో అధిక మాసం రాదు. చూడండి, మనం చూస్తూ ఉంటాము. అది మనం చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, మరి ఆశ్వీజ మాసం వరకే మనకి ఈ అధిక మాసం అనేది వస్తూ ఉంటుందన్నమాట. మరి 2026లో అధిక మాసం వచ్చింది కదా, అది 2026 సంవత్సరంలో మే 17 నుంచే అధిక మాసం ప్రారంభమైంది. ఈ ఏడాది జ్యేష్ఠ మాసం 2 సార్లు వస్తుంది కదా. మరి జూన్ 16 నుంచి నిజ జ్యేష్టం మరి ప్రారంభం అవుతుంది. ఈ సంవత్సరంగా మరి అధిక మాసంలో ఎలాంటి పుణ్యకార్యాలు మరి చేయకూడదో, మరి ఎలాంటి శుభకార్యాలను చేయకూడదో అని శాస్త్రం చెప్తోంది. అలాగని అస్సలు ఏమీ చెయ్యకుండా ఉండటం కాదు. అయితే మనం దీంట్లో మరి సత్యనారాయణ వ్రతము, నవగ్రహ హోమాలు, మరి జపాలు, శాంతి పూజలు ఇలాంటివి మాత్రం చేసుకోవచ్చు. ఇలా అధిక మాసం దాన ధర్మాలకు శ్రేష్టమని పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ రోజుల్లో దానాలు చేయడం వల్ల సుఖశాంతులు, సౌభాగ్యాలు కలుగుతాయని మన పెద్దల విశ్వాసం. కాబట్టి మనం ఇప్పుడు జ్యేష్ఠమాసం అధిక మాసంలో ఉన్నాం కదా, మనం కూడా జపతపాలను, దాన ధర్మాలను, దైవ కార్యాలను చేద్దాం, సకల శుభాలను పొందుదాం. ఏమంటారు? ఇది మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే ఒక కమెంట్ ఇవ్వండి.